వైన్సొల్లకు టోపీ పెట్టిండ్రన్నారు, ఇన్నేమో కట్టల కొద్ది కడక్ నోట్లను చూపెడుతున్నారని గరానికి రాకుండ్రుల్లా. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు ఈడగానొచ్చే కడక్ నోట్లన్నీ అసలు నోట్లు కాదు, ఫేక్ గాళ్లు మార్కెట్లిడ్చేతందుకు తయారుగుంచిన నకిలీ నోట్లు. కృష్ణా జిల్లా పోలీసుల నిఘా నేత్రంతోని దూర్బినేసి దొరకవట్టిండ్రు. మరి గీ నోట్లకు వైన్స్ కు లింక్ ఏందంటే, కృత్తివెన్ను మండలం సంగమూడి కాడున్న హెప్సీ వైన్స్ ల ఇద్దరు మోతెవాళ్లు 500 రూపాయల నోట్లు ఇచ్చి మందుగొన్నారట. ఇక క్యాషియర్ అన్న నిమ్మలంగా దేరుకొని గీ నోట్లేందిరో గిట్లున్నాయి, కలర్ ఎక్కువుంది కడక్ తక్కువుందని అనుమానం కొట్టి పోలీసులకు ఫిర్యాదు పెడితే రంగంలోకి దిగిండ్రు అటు దిక్కు పోలీసులు. రాష్ట్ర ఖజానాకు ఆయువు పట్టైన వైన్స్ లనే దొంగ నోట్లిచ్చి బోల్రేస్తారా? ఇప్పటిదాకా ఎన్ని వైన్స్ లను బోల్రేసిండ్రు, ఎన్ని బెల్ట్ దుకాన్ల బెండు తీసిండ్రు. నకిలీ మద్యంతోని మందన్నల పానాలు ఖరాబు చేసినట్టు నకిలీ నోట్లతోని వైన్స్ దుకాన్ల గల్లాపేటకు మకిలీ వట్టిస్తున్నారని ఎంక్వైరీ షాల్ చేసిండ్రు. ఇక తీగ గుంజితే డొంక గదిలినట్టయింది. ఇద్దరిని పట్టుకొని పోలీసుల స్టైల్ల మర్యాదలు ఎత్తే మొత్తం ముఠాను బయట పెట్టిండ్రు. ఇంకా ముంగటున్న 4గురిని దొరకవట్టిండ్రు. 6 లక్షల దొంగ నోట్లు, 6000 అసలు నోట్లను, కారును, 3 ఫోన్లను, పైసలచ్చేసే ప్రింటరు, రంగు డబ్బాలను, సరిసమానం నోట్లను గత్తరిచ్చే కటింగ్ మిషన్లన్నిటిని దొరకవట్టిండ్రు. పెందుర్తి మండలం కోకావాని పాలెంల కిరాయి కొంపల ఈ కుటీర పరిశ్రమను షాల్ చేసిండ్రేట. ఇక ఆన్నే ముద్రేసి 3వ కంటికి అనుమానం రాకుండా 6 నుంచే పైసలు మార్చుడు షాల్ చేసిండ్రేట. అసలు నోటేదో నకిలీ నోటేదో ఎరకబట్టేటందుకు పోలీసు పెద్ద సారు కూడా జరంత తిప్పలే అయినట్టున్నది. పక్క పొంటి పోలీస్ అన్నను నోటు అడిగి పరీక్ష పట్టి చూసిండు. తయారు చేసినోళ్లను కటకటాల పాలు వేసిండ్రు. క్యాషియర్ అన్న ఫిర్యాదుతోని ఇంకొంతమంది వైన్స్ ఓనర్ల జేబులకు షిల్లు పడకుంటయింది. కానీ లేకుంటే బయట మార్కెట్లిడిస్తే జరంత తిప్పలే అయ్యేది కావచ్చు పట్టుకునేతందుకు. కృత్తివెన్ను పెందుర్తి జనాలు ఓ పారి చెక్కింగ్ చేసుకోండ్రి, మీ తానున్నాయి అసలియా నకిలీ నోట్లా అనేది. మళ్ళా అటెంక చెప్పలేదు అనద్దు మరి.